మాణిక్యం అన్న, మీరు ఈ మధ్య కవిత గారి భజన బాగా చేస్తున్నారు, ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పే అని చెప్తున్నారు, ఎందుకు ఏ పార్టీకి ఏ నాయకునికి వంట పడకుండా న్యూస్ చెప్పండి. నేను మాణిక్యం చాలా రోజులకు లైవ్లోకి వచ్చినావు, నేను కవిత గారి పార్టీలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నా, నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా. కవిత గారు ఏర్పాటు చేయబోయే పార్టీలో చిలుక ప్రవీణ్ జైన్ కాబోతున్నాడు. ఆల్రెడీ అందుకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా చోట్ల సభల మీద నేను మాట్లాడుతున్న విషయాన్ని కావచ్చు, మీరు పరిగణలోకి తీసుకోండి. నేను కవిత గారి పార్టీలో సభ్యుణ్ణి, మీరు అది దృష్టిలో లేకుండా నేనెందుకు భజన చేస్తున్నా? కవిత గారు పోరాటం చేసినారు, కవిత గారి పోరాటాన్ని చెప్తాను. కేటీఆర్ పోరాటం చేయలేడు, చెప్తలేను. కేటీఆర్ ఒక 2-3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష పట్టవాను, అరే కేటీఆర్ గొప్పని ఆమరణ నిరాహార దీక్ష పట్టినని ఖచ్చితంగా చెప్తా. కేటీఆర్ గారు ఎక్కడ పోరాటమే చేస్తలేరు, కేటీఆర్ గారు పోరాటం చేసిందని చెప్పాలా మాణిక్యం? కాబట్టి నేను కవిత గారి పార్టీలో ఉన్న దాన్ని దాచడానికి వీలేం లేదు, దాన్ని నమ్మపలకడానికి వీలేం లేదు.